నేను మీకు తేలిగ్గా అర్థం అవడానికి అంతకన్నా నేను మాట్లాడకూడదు, సభాముఖంగా ఒక్క మాట చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ఒకడు ఒక పుష్పవాటిక వేశాడు, పోలెడన్ని పూల చెట్లు పెంచాడు కష్టపడి, సువాసనాభరితములైనటువంటి అనేక పువ్వులు పూసాయి. ఇప్పుడు ఆ పువ్వులన్నీ తెచ్చాడు, అందులో ఉన్నటువంటి సౌరభాన్నంతటినీ పిండాడు, సువాసనని. ఒక 10 చుక్కలు అత్తరు తయారైంది, మంచి సువాసనాభరితమైన అత్తరు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మురుగుడు గుంటలో పోశాడు అనుకోండి. ఇన్నాళ్ళు చేసిన ప్రయత్నం ఏమైంది? కష్టపడి భగవదర్పితమై మితాహారమై సాత్వికమైన ఆహారమును స్వీకరించి చేసిన సాధన చేత రోహిణీ స్వరూపంగా పరదేవత శరీరంలో తేజస్సుగా మారిస్తే దాన్ని గ్రామ్యమైన సుఖముల కొరకు అదుపు లేకుండా అధోముఖంగా క్షయం చేసుకున్న వాడిది చెడ్డపాము అని సంకేతిస్తారు. ఇంతకన్నా నేను చెప్పక్కర్లేదు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అది చెడ్డపాము అంటారు. అంటే తేజస్సు అధోముఖ క్షయం.